ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈ దినము దేవుని వాక్యము చెప్పాలని ఆశ కలిగి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథము, పరిశుద్ధ గ్రంథంలోని మనం చూస్తే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చాలామంది సేవకులు చరిత్రలు ఉన్నాయి. అనేక రకాల ఆశీర్వాదాలు ఉన్నాయి. మరి దేవుడు బిడ్డగా బ్రతికిన వారు ఈ భూమి మీద చాలామంది దేవుణ్ణి నమ్ముకొని ధనాన్ని సంపాదించుకొని దేవుడు మాట వినకుండా చాలామంది క్రైస్తవులుగా బ్రతుకుతున్నారు. అందుచేత కేవలము ఈ భూమి మీద దేవుడు నామము దూషించబడుతుందంటే కేవలము కొంతమంది సేవకుల ద్వారా, కొంతమంది భక్తుల ద్వారా, కొంతమంది క్రైస్తవులు కూడా ఈ లోకంలో ఏదో పట్టుకుపోతాను అన్న ఆశతోనే బతుకుతున్నారే తప్ప ఈ లోకంలో ఒక పూతుకు పుల్ల కూడా మనం పట్టుకెళ్ళిపోలేము. మనిషి జన్మ దేవుడు ఇచ్చాడు. దేవుడు మాట విని దేవుడు చిత్తాన్ని నెరవేర్చుకోవాలన్న ఆలోచన ఒక క్రైస్తవుడిలో కనబడకపోవడం చాలా విచారకరం. నేను ఈ యొక్క వీడియో మాట్లాడుతూ కేవలం దేవుడి బిడ్డలందరికీ నేను ఏం చెప్తానంటే, ఒక దినము నీవు దేవుడు మాట వినకపోతే నువ్వు బ్రతికి 10 మందిని బ్రతికించాలి, బ్రతికి దేవుని ప్రేమతో బ్రతకాలి, బ్రతికి నీవు దేవుడు మార్గాన్ని చూపాలి. నీవు కానీ దేవుడు మాట మత్తయి సువార్త 13:9 ప్రకారం చెవిగలవాడు వినుగాక. నీవు కానీ దేవుడు మాట వినకపోతే ఒక దినం ఖచ్చితంగా నీకు లెక్క అడుగుతాడు. మీరు బైబిల్ గ్రంథంలో రెఫరెన్స్ మీరు చదువుకోండి. మత్తయి సువార్త 12:36-37 చదువుకోండి. ఒక దినము మీకు మోకాలు వేసి కూడా అడుగుతాడు, మోకాలు వేస్తాడు, లెక్క అడుగుతాడు. రోమపత్రిక ఉంది, చదువుకోండి. 14 అధ్యాయం 11-12 వచనాలు. ఇంకా చాలా చోట్ల ఉన్నాయి. కానీ ఈరోజు మీకు ఒక మెసేజ్ ఇస్తున్నాను కోల్ని క్రైస్తవులకి. అసలు దేవుడు ఎందుకు ఈ లోకంలో పుట్టాడు? లోకాన్ని ఎందుకు ప్రేమించి ఆ దివిని విడిచి భూమి మీదకి ఎందుకు వచ్చాడు? లోకంలో ఉన్న నీవే కదా దేవుడు మాట వినకంట ఈ లోకములో ఉన్నవాడి మాట విని, మొదటి యోహాను పత్రిక 4:4 ప్రకారం లోకములో ఉన్నవాడి కన్నా నీలో ఉన్నవాడు గొప్పవాడంటే గొప్పవాడిని మర్చిపోయి ఈ లోకంలో ఉన్నవాడితో స్నేహం చేసి దేవుణ్ణి మర్చిపోయి, సృష్టికర్తను మర్చిపోయి, సర్వాధికారిని మర్చిపోయి, నిన్ను నన్ను నడిపించిన వాడిని మర్చిపోయి, నిన్ను నన్ను పోషించేవాడిని మర్చిపోయి ఈరోజు మనం బ్రతుకుతున్నామంటే, టైంకి భోజనం చేస్తున్నామంటే దేవుడు కృపే. అన్నాలు లేక, వస్త్రాలు లేక, బంధువులు లేక, దరిద్రులుగా, దిక్కులేని వారిగా రోడ్ల మీద ఎంతోమంది ఉన్నారు. కానీ ఈరోజు మనకు ఒక మంచి జీవితం ఇచ్చిన దేవుడు ఆ దివిని విడిచి భూమి మీదకి వచ్చి ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. పేదవారుగా ఉన్నవారిదే పరలోక రాజ్యం. ఈ వీడియో చూస్తున్నా ఒక సేవకుడిగా నువ్వు చూస్తున్నావేమో, ఈ మాటలు వింటున్నావేమో, పరిచర్య చేస్తూ సువార్త ప్రకటించే వ్యక్తిగా ఉండి ఈ వీడియో చూస్తున్నావేమో, దేవుడి బిడ్డగా బ్రతుకుతూ ఉద్యోగం చేసి నెలొచ్చినట్టుకి దశంభాగం వేసుకొని చక్కగా నీ కుటుంబంతో హ్యాపీగా ఉన్నావేమో, నువ్వు చూస్తున్నావేమో ఈ వీడియో. దేవుడు మాట నువ్వు వింటున్నావా? దేవుడు ఏం చెప్పాడు? ఏం జరుగుతుంది ఈ లోకంలో? ఒక్కసారి మనం పరీక్షించుకోవాలి. దేవుడు మాట నేను వింటున్నాను, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను అని ఒక ధైర్యం గుండెల మీద చేసుకుని మాట్లాడే ధైర్యం ఒక క్రైస్తవుడికి ఉందా? క్రైస్తవుడు అనగా
దేవుడు సేవ చేస్తున్నవాడు, దేవుడు పరిచర్య చేస్తున్నవాడు, దేవుడు సువార్త ప్రకటిస్తున్నవాడు, రక్షణ తీసుకొని బ్యాప్టిషన్ తీసుకొని సంఘానికి వెళ్ళి దేవుని వాక్యం విని దశమ భాగం వేసి చక్కగా ఇంటికి వచ్చి కుటుంబంతో సంతోషంగా ఉన్నవాడు, వారిని దేవుడు సూటిగా అడుగుతున్నాడు, మీకు మంచి జీవితాలు ఇచ్చాను, మరి నిన్ను నేను కనికరించాను కదా, నిన్ను నేను ఆదరించాను కదా, నిన్ను నేను పోషిస్తున్నాను కదా, నీకు పరలోక రాజ్యం కూడా నేను ఇస్తానని చెప్పాను కదా, కనీసం జాలి కరుణ నీలో ఉన్నదా? ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ గ్రంథంలో అనేక రకాల సార్లు బైబిల్ గ్రంథం చదివిన నీవు దేవుడు మాట అంటే దేవుడు అంటున్నాడు, నా మాట నువ్వు వింటున్నావా అంటున్నాడు. ఏమిటి ఆ మాట? మనం కొన్ని మాటలు చదువుకుందాం. అసలు ఈ లోకంలో నువ్వు సాతానుతో జతకట్టిన నిన్ను ఈ లోకాన్ని ప్రేమించి తన కుమారుణ్ణి ఈ యొక్క భూలోకములో జన్మింపజేసిన దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడుగా ఉన్న దేవుడు, అసలు తండ్రిగా ఆయన ఏం చేశాడు? సృష్టికర్తగా. కుమారుడుగా వచ్చి ఆయన ఏం చేశాడు? పరిశుద్ధాత్ముడుగా ఉండి నిన్ను ఎలా నడిపిస్తున్నాడు అన్నది నువ్వు తెలుసుకోలేకపోతే నువ్వు వ్యర్థుడివే, ధన్యుడివి కాదు. దేవుడు అంటున్నాడు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏం మాట్లాడుతున్నాడు? ఆశీర్వాదాలు ఉంటే పరలోకానికి వెళ్ళిపోతావా? రక్షణ ఉంటే పరలోకానికి వెళ్ళిపోతావా? ప్రతి ఆదివారం ఖచ్చితంగా నేను మిస్ కాకుండా చర్చికి వెళ్ళిపోతున్నాను ప్రతి ఆదివారం అనుకున్న భక్తుడిగా ఉన్నావేమో, అయితే నువ్వు వెళ్ళిపోతావా పరలోకానికి? నేను ఎటువంటి అబద్ధాలు ఆడటం లేదు, నేను చక్కగా నా కుటుంబంతో ఉన్నాను, ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నాను, హ్యాపీగా నా కుటుంబంతో ఉంటున్నాను అంటే నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావా? దేవుడు అడుగుతున్నాడు. దేవుడు ఒక బాధ్యత ఇచ్చాడు. నిన్ను కనికరించిన దేవుడు, నిన్ను ఆదరించే దేవుడు, నిన్ను పోషించే దేవుడు. మరి నువ్వు ఎదుటివారిని కనికరిస్తున్నావా? ఎదుటివారిని ఆదరిస్తున్నావా? ఎదుటివారికి అన్నం పెట్టగలుగుతున్నావా? సహాయం చేయగలుగుతున్నావా? ఈరోజు నేను అడుగుతున్నాడు దేవుడు. ఈరోజు కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. అంశం ఏమిటి అంటే, బీదల్ని కటాక్షించేవాడు ధన్యుడు. మరొకసారి అంశం, బీదల్ని కటాక్షించేవాడు ధన్యుడు. నెంబర్ 1, బీదవారికి సహాయం చేయాలా. నెంబర్ 2, బీదవారికి అన్నం పెట్టాలా. నెంబర్ 3, బీదవారికి వస్త్రాలు ఇవ్వాలా. నెంబర్ 4, వారిని కనికరించాలి. నెంబర్ 5, వారికి మేలే చేయాలి. నెంబర్ 6, వారిని కులం పేరుతో ద్వేషించకూడదు. నెంబర్ 7, వారిని దర్శించి ఆదరించి వారి అక్కర్లో, వారి ఆకలితో ఉన్నారా, దాహంతో ఉన్నారా, ఎవరూ లేక ఒంటరిగా ఉన్నారా, వారికి దేవుడు మాటలు చెప్పి భరోసా ఇచ్చి వారికి సహాయం చేసే వ్యక్తులుగా ఉన్నామా అన్నది మనము కానీ తెలుసుకోలేకపోతే వ్యర్థుడమే. నేను ఏం చెప్తున్నాను అంటే, ఈ యొక్క వాక్యం ద్వారా మీతో ఒక మంచి మాట మాట్లాడి ముందుకు వెళ్తాను. 41వ కీర్తన, నేను మొట్టమొదటి 41వ కీర్తన అధ్యాయం మీరు పూర్తిగా చదువుకోండి. 41వ కీర్తన పూర్తిగా చదువుకోండి. మొట్టమొదటి వచనం నేను చదువుతున్నాను. బీదలను కటాక్షించేవాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును, యెహోవా వారిని కాపాడి బ్రతికించును. ఈ మాటలో మీరు ఏం తెలుసుకోగలుగుతున్నారు? 2 ఉన్నాయి. తప్పించును, బ్రతికించును అనే మాట. నువ్వు దేవుడు పనిచేసి పేదవారికి సహాయం చేసి అనాథలుగా ఉన్నవారికి సహాయం చేస్తే ఒక దినము నిత్య అగ్ని నుంచి తప్పించబడతావు. నేను చెప్పింది వాస్తవం. నీవు దేవుని పని చేసి దేవుడు మాట వింటేనే
నువ్వు శ్రద్ధ కలిగిన జీవితం నీకుండి నీతిగా యథార్థవంతుడిగా ఉండి దేవుడి చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా ఉంటే నువ్వు బేదల్ని కటాక్షించాలి. అప్పుడే నువ్వు ధన్యుడివి. ధన్యుడు అనగా భూమి మీద నీకు తోడుంటాడు, ఒక దినము నిత్యాగ్ని తప్పిస్తాడు. బ్రతికించును అనే మాట మళ్ళీ మనం చూడగలుగుతున్నాం. బ్రతికించును అనగా రెండో మరణము లేని వ్యక్తిగా ఉన్నావని బైబిల్ గ్రంథం చెప్తుంది. నీవు ఇక్కడ ఎలాగైతే బ్రతికి ఉన్నావో భౌతికంగా నువ్వు చనిపోవచ్చు, కానీ ఒక దినము పరలోక రాజ్యములో బ్రతికి ఉంటావు. ఇది గమనించు. ఖచ్చితంగా దేవుడు కొన్ని మాటలు మీతో బలంగా చెప్పాలని ఈరోజు మీ ముందుకు వచ్చి మాట్లాడగలుగుతున్నాను. అలాగే అధ్యాయం పూర్తిగా చదువుకోండి. తప్పించబడును బ్రతికించును అనే మాట మనం చూడగలుగుతున్నాం. యాకోబు అధ్యాయంలో అక్కడ మొట్టమొదటి అధ్యాయం 27వ వచనం మీరు చదువుకుంటే అక్కడ ఒక భక్తి కనిపిస్తుంది, యథార్థమైన భక్తి. నిజమైన భక్తుడు కనిపిస్తాడు. ఆ మాట కూడా మీకు చదివి అంటే ఒక మాట మాత్రం మీకు గుర్తు చేస్తున్నాను. యాకోబు అధ్యాయంలో అక్కడ ఒక భక్తి కనిపిస్తుంది. హల్లెలూయా. అక్కడ దిక్కులేని వారు అనే మాట కనిపిస్తుంది. దిక్కులేని వారిని మనము పరామర్శిస్తున్నామా, వారికి సహాయం చేస్తున్నామా అనే మాట కనిపిస్తుంది. యాకోబు అధ్యాయంలో మొట్టమొదటి అధ్యాయం 27వ వచనం. అలాగే దేవుడు నాకు ఇష్టమైంది ఏంటంటే ఈ బైబిల్ గ్రంథంలో, ఈ పరిశుద్ధమైన గ్రంథంలో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చాలాసార్లు బైబిల్ని చదివినా, నేను ఎక్కువ కాదు 3 సార్లు బైబిల్ గ్రంథం పూర్తి చేస్తాను, 4వసారి కూడా చదువుతున్నాను. మరి మామూలుగా అయితే ఎన్నోసార్లు నా బైబిల్స్ చాలా ఉన్నాయి, ఎన్నోసార్లు అనేక రకాలుగా కీర్తనలు కానీ, సామెతలు కానీ, యోహాను సువార్త కానీ, మార్కు సువార్త కానీ, అదే మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్త ఈ 4 అధ్యాయాలు కానీ, ప్రకటన గ్రంథము కానీ అనేక రకాల సార్లు నేను చదువుకొని ఉన్నాను. బైబిల్ గ్రంథం అయితే 3 సార్లే చదివాను, 4వసారి కూడా కంప్లీట్ చేస్తున్నాను. ఈ ఉన్న నిజం. నా బైబిల్స్ ముందు బైబిల్స్ మీరు చూడలేరు, కాగితాలు అన్నీ చిదిగిపోయి ఉంటాయి. ఇప్పుడు ఉన్న బైబిల్ కూడా పాత నిబంధన బైబిల్ కూడా చిదిగిపోయి ఉంటాయి, చాలా పేపర్లు. అయినా ఆ బైబిల్ని తీసుకువెళ్తున్నాను. ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నాను అంటే దేవుడు చెప్పిన ప్రతి మాటను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీరు బైబిల్ అందరికీ నాకు ఇష్టమైంది ఏంటంటే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 2 రిఫరెన్స్ అక్కడ చాలా గట్టిగా ఉంటాయి. కుడిపక్క ఎడం పక్క అని ఉంటుంది. కుడిపక్క అనగా మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 34వ వచనములు అంటాడు, ఇదిగో ఆ రాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకో అని మాట మనం చూడగలుగుతాం. రెండో మాట ఏంటంటే 41వ వచనంలో శపించబడిన వారలారా అపవాదికి వాడికి ఉంచిన నిత్యాగ్నికి వెళ్ళిపోండి. ఈ 2 రిఫరెన్స్ ఎందుకు పెట్టాడు? ఒకరికి పరలోక రాజ్యం అన్నాడు, ఒకరిని శపించబడిన వారు గనక, నా మాట వినలేని వారు ఈ లోకంలో ఉన్నవాడితో స్నేహం చేశారు గనక ఖచ్చితంగా మీకు నిత్యాగ్ని ఉంది వాడితో అని చెప్పి డైరెక్టర్గా దేవుడు గర్దిస్తున్నాడు. అదే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 34 నుంచి 40 వచనాలు చదువుకుంటే ఒక పేదవాడికి మీరు హెల్ప్ చేస్తే నాకే హెల్ప్ చేశారు అన్నాడు. ఆ 42 నుంచి 46 వచనాలు చదువుకుంటే మీరు నాకు సహాయము, ఈ యొక్క 34 నుంచి 40 వచనాలు, 42 నుంచి 46 వచనాలు మీరు చదువుకుంటే ఒక దగ్గర అక్కడే నాకు మీరు సహాయం చేయలేదు అంటే ప్రభువా మేము మీకు ఎప్పుడు సహాయం చేయలేదు అనే వచనాలు కనిపిస్తాయి. అక్కడే నాకు మీరు సహాయం చేశారు గనక మీరు నిత్య జీవానికి వెళుతున్నారనే మాట మనం చూడగలుగుతాం. ఆ మాట మీతో చదివి నేను ముగిస్తాను.
ఖచ్చితంగా దేవుడు నిన్ను కనికరించాడు, నిన్ను పోషిస్తున్నాడు, నిన్ను కాపాడుతున్నాడు, నిన్ను ఆదరిస్తున్నాడు. ఆయన ఒక కులానికి సంబంధించిన వాడు కాదు. ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడు. అపోస్తులు 10వ అధ్యాయం 36 చదువుకోండి. ఆయన అందరిలో ఉన్నాడు. ఎఫెసీయులు 4వ అధ్యాయం 6వ వచనం చదువుకోండి. అయితే మత్తయి సువార్తలో క్లియర్గా ఉంది, నువ్వు పేదవాడికి సహాయం చేయలేదు కనుక నువ్వు నాకు సహాయం చేయలేదు. హల్లెలూయా. ఈ మాట క్లియర్గా ఉంది కనుక మీరు చదువుకోండి. ఇక్కడ 46వ వచనం నేను చదువుతున్నా. 46వ వచనం క్లియర్గా దేవుడు పని పేదవారికి ఎవరైతే సహాయం చేస్తారో వారి కొరకు, ఎవరైతే దేవుడు మాట వినకంట ఇష్టాసారంగా స్వార్థంగా ఎవరైతే ఎదుటివారిని కనికరించకంట, ఆదరించకంట, అన్నం పెట్టకంట, వస్త్రాలు ఇవ్వకంట పక్కనే ఉంటాడు పాపం పేదవాడు. నోరిడిచి అడుగుతూ ఉంటాడు, సహాయం చేయలేని మనసు. కొన్ని సందర్భాల్లో నీ దగ్గర డబ్బు లేకపోవచ్చు, లేదా చిల్లర లేకపోవచ్చు, వెళ్ళిపోతున్నావు కాదనలే. కానీ నీ దగ్గర ఉండి కూడా సహాయం చేయకపోతే ఎలా? మరి నువ్వు దేవుడి ప్రేమ నీలో ఉందా? ఒక్కసారి ఆలోచించు. అందుకే అంటాడు 46వ వచనం మత్తయి సువార్త 25వ అధ్యాయము 46వ వచనం నేను చదువుతున్నాను. వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. అది నిత్య శిక్షకు వారు వెళ్తారంట. నీతిమంతులు అంటే దేవుడు మాట విన్నవారు నిత్య జీవమునకు వెళ్ళిపోతారంట. ఈ మాట ఎంతమందికి మీకు అర్థమవుతుంది? దయచేసి ప్రతి ఒక్కరు కూడా దేవుడు నామములో తెలుసుకొని ఈ వాక్యం ద్వారా బలపడండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.